మాదాపూర్లోని మంచు విష్ణు కార్యాలయంపై ఐటీ, జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే భారీ బడ్జెట్తో కన్నప్ప మూవీ నిర్మించారు మంచు విష్ణు. కన్నప్ప సినిమాకు అయిన బడ్జెట్ వివరాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ట్యాక్స్, జీఎస్టీ ఎగవేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, భారీ బడ్జెట్ తో తెరపైకి ఎక్కనున్నటువంటి సినిమా కన్నప్ప ఈ నెల 27వ తేదీన ఇది దేశవ్యాప్తంగా అన్ని థియేటర్లో ఈ సినిమా విడుదలకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. ఈ సమయంలోనే ఐటీ, జీఎస్టీ అధికారులు ప్రధాన కార్యాలయం మాదాపూర్ లో ఉన్నటువంటి మంచు విష్ణుకి సంబంధించినటువంటి ఆఫీస్ పైన జీఎస్టీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. గత ఈవెంట్స్ సందర్భంగా మంచు విష్ణు ఆ ప్రొడక్షన్ టీం అంతా కూడా కోట్లాది రూపాయలుగా పెట్టి తెరకెక్కించబోతున్నటువంటి సినిమా. అసలు ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలోనే ఇంత భారీ బడ్జెట్ సినిమా ఇప్పటి వరకు ఎవరు ఊహించలేనటువంటి విధంగా ఈ సినిమాని నిర్మించబోతా ఉన్నాము. ఊహించని దానికంటే కూడా ఈ సినిమా గ్రాఫిక్స్ విషయంలో కావచ్చు, ఫైటింగ్ విషయంలో కావచ్చు, స్టోరీ విషయంలో కానీ అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. కేవలం ఒక మంచు విష్ణుయే కాకుండా మెయిన్ కీలక రోల్స్ లో బాలీవుడ్, హాలీవుడ్ కి చెందినటువంటి యాక్టర్లు సైతం దీంట్లో నటించినటువంటి వీడియోలు, ఆ టీజర్లన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. కాబట్టి ఈ భారీ బడ్జెట్ కన్నప్ప సినిమాకి ఐటీ, జీఎస్టీ వీళ్ళు సక్రమంగా పే చేయట్లేదు. కన్నప్ప సినిమా ప్రారంభించి 2 ఏళ్ళు అవుతా ఉంది. అసలు కన్నప్ప సినిమాకు ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తా ఉంది, ఎంతమంది దీనికి ఫైనాన్స్ చేస్తా ఉన్నారు, ఇప్పటి వరకు ఎంత ఖర్చు వచ్చింది, ఈ భారీ బడ్జెట్ సినిమాని కేవలం వీళ్ళు ప్రమోషన్స్ కోసం ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారా, నిజంగానే అంత బడ్జెట్ పెట్టి ఈ సినిమా నిర్మాణం జరిగిందా లేదా అంటూ కూడా ఈ సినిమా బడ్జెట్ ఎంత, ఫైనాన్షియల్ ఎవరు ఎంత పెట్టుబడి పెట్టారు, ఇదంతా ఐటీ పరిధిలోకి, జీఎస్టీ పరిధిలోకి వచ్చాయా లేవా, అవన్నీ కూడా పరిశీలించడం కోసమే మాదాపూర్ లో ఉన్నటువంటి మంచు విష్ణు కార్యాలయానికి చేరుకున్నటువంటి 2 డిపార్ట్మెంట్ అధికారులు డాక్యుమెంట్స్ అన్నిటి కూడా పరిశీలిస్తా ఉన్నారు. మంచు విష్ణు కార్యాలయ సిబ్బంది అందరినీ కూడా ఐటీ అధికారులు ఎవరు కూడా బయటికి వెళ్లకుండా మొబైల్ ఫోన్స్ అన్ని కూడా లాక్కొని అక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్ అన్నిటిని కూడా వారు స్వాధీనపరుచుకొని అవన్నీ కూడా చెక్ చేస్తా ఉన్నారు. కన్నప్ప ప్రాజెక్ట్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, సినిమా ఫైనాన్స్ చేసినటువంటి వ్యక్తులు, ఇప్పటి వరకు కన్నప్ప సినిమా చిత్రీకరణకు పెట్టుబడినటువంటి పెట్టుబడులు ఇవన్నీ ఐటీ పరిధిలోకి తీసుకురాకుండానే వీళ్ళు భారీ మొత్తంలో ఈ సినిమాని తెరకెక్కించబోతా ఉన్నారంటూ కూడా ఐటీకి పక్కాగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో ఐటీ అధికారులు, జీఎస్టీ అధికారులు కలిసి మూకుమ్మడిగా ఈ రైట్స్ కొనసాగిస్తా ఉన్నారు. రైట్స్ ముగిసిన తర్వాత కన్నప్ప చిత్ర ప్రొడక్షన్ ఎంత ఇల్లీగల్ కి పాడపడింది, ఎంత ఐటీ, జీఎస్టీ ఎగ్గొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంది. ఈ సినిమాలు తెరకెక్కించేటప్పుడు వీళ్ళు కోట్లాది రూపాయలు, గతంలో పుష్ప 2 సందర్భంగా కూడా 300 కోట్లు, 400 కోట్ల రూపాయల బడ్జెట్ తమకు వచ్చింది, ఈ ఇన్ని కోట్ల రూపాయలతో మేము తెరకెక్కించాము అంటూ కూడా వీళ్ళు ప్రమోషన్ చేస్తున్నారే తప్ప జీఎస్టీ, ఐటీ రైడ్ జరిగినప్పుడు ఎక్కడివి ఆ 300-400 కోట్లు అన్నప్పుడు అది కేవలం ప్రజల్ని బురుడి కొట్టించడం కోసమే అలా స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నామే తప్ప అంత బడ్జెట్ తో మేము సినిమా తీయలేదు అంటూ కూడా ఇంటర్నల్ గా ఒకసారి బయట జనాలను ఒక ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేయడానికి ఒక రకంగా వ్యవహరిస్తా ఉన్నారు తెలుగు ఇండస్ట్రీ వారు అంటూ మాత్రం తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతా ఉన్నాయి. అది పుష్ప 2 సినిమా సందర్భంగానే ఆ డొల్లాతనం అంతా కూడా బయటకు వచ్చింది. సినిమా చిత్రీకరణ బడ్జెట్ ఒక రకంగా ఉంటే వీళ్ళు కోట్లాది రూపాయలుగా పెట్టి దాన్ని చిత్రీకరించామంటూ కూడా జనాలని అట్రాక్ట్ చేయడం కోసమే కోట్లాది రూపాయలు అంటూ కూడా ఒక నోటికొచ్చినటువంటి ఫిగర్ ని చెప్పుకొని జనాలని డైవర్ట్ చేసి ఇంత భారీ బడ్జెట్ తో తీసినటువంటి సినిమాని చూడాలి తప్పనిసరిగా అంటూ కూడా అటెన్షన్ డైవర్షన్ కి పాల్పడతా ఉన్నారు సినిమా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, ఈ సినిమా హీరోలు, తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంటూ కూడా గతంలో నుంచి పుష్ప 2 సందర్భంగా అనేక విమర్శలు తలెత్తాయి. ఇప్పుడు కన్నప్ప సినిమా సందర్భంగా కూడా టీజర్ లాంచ్ సందర్భంగా, గతంలో టైటిల్ లాంచ్ సందర్భంగా అనేక ఈవెంట్ లో కూడా టాలీవుడ్, బాలీవుడ్ సంబంధించినటువంటి ప్రధాన మెయిన్ రోల్ లో ఉన్నటువంటి క్యారెక్టర్లని పెట్టి కోట్లాది రూపాయలుగా వాళ్ళకి రెమ్యూనరేషన్ ఇచ్చి ఎన్నడూ లేని విధంగా తెలుగు ఇండస్ట్రీలో అత్యంత పెద్ద సినిమా రాబోతా ఉంది, ఇది కోట్లాది రూపాయలు విలువ అంటూ కూడా స్వయంగా మంచు విష్ణు, మోహన్ బాబు ప్రకటించడంపై మాత్రం ఇంత ఆదాయం ఈ కుటుంబ సభ్యులకు, మంచు విష్ణుకి, మోహన్ బాబుకి ఎక్కడి నుంచి వస్తా ఉంది, వీళ్ళకి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, వాటిపైన వచ్చేటువంటి ఇన్కమ్ ఎంత,
ఆదాయానికి మించి వీళ్ళు ఆస్తులు కలిగి ఉన్నారా, వీళ్ళకి ప్రాపర్టీస్ పైన వచ్చేటువంటి ఇన్కమ్ ఎంత, లేదా ఈ ఆస్తులతో సంబంధం లేకపోతే ఇంత భారీ బడ్జెట్ ని వీళ్ళు ఎలా సమకూర్చారు, ఎవరు ఫైనాన్స్ ఇచ్చారు, దీనికి ప్రొడక్షన్ ఎవరు, డైరెక్టర్ ఎవరు, వెనక నుంచి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఎవరు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఆ వివరాలు తెలుసుకోవడం కోసమే ఈ రోజు జీఎస్టీ ఐటీ అధికారులు మాదాపూర్ లో ఉన్నటువంటి కార్యాలయంలో ఈ మూకుమ్మడి సోదాలు కొనసాగిస్తా ఉన్నారు. ఈ రోజు రాత్రి వరకు ఈ సోదాలు కంటిన్యూ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కన్నప్ప సినిమా ఒరిజినల్ ప్రాజెక్టు పెట్టుబడి ఎంత, మీరు బయట తప్పుడుగా ప్రచారం చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఎంత, ప్రతి సినిమా సందర్భంగా ఎందుకు ఈ తప్పుడు ప్రచారాన్ని చేసి జనాలని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మీ సినిమా ఆడుతుందా ఆడదు అన్న విషయం పక్కన పెడితే ఇన్ని కోట్లు అన్ని కోట్లు అంటూ కూడా ప్రజల్ని ఎందుకు ఒక మత్తులోకి దింపి దాన్ని అడిక్ట్ చేసి మీ సినిమా చూసే విధంగా ఎందుకు వ్యవహరిస్తా ఉన్నారంటూ కూడా ఐటీ అధికారులు ఈ విషయాన్ని మంచు కుటుంబం పైన ఆ విషయాన్ని అడిగేటువంటి అవకాశం ఉంటుంది. దానిపైన మంచు కుటుంబం ఏం సమాధానం చెప్తుందో అనేది కూడా ఐటీ అధికారులు ఒక నోట్ రూపంలో రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం సోదాలు కొనసాగుతా ఉన్నాయి. మంచు విష్ణు కార్యాలయం, మంచు విష్ణు నివాసం ఉంటున్నటువంటి ప్రాంతానికి కూడా వెళ్లి మోహన్ బాబు పేరు పైన ఉన్నటువంటి ఆస్తులు, మంచు విష్ణుపై ఉన్నటువంటి ఆస్తులు, మీకు నెలసరిగా వచ్చేటువంటి ఆదాయం ఎంత, మీరు ఎంత మేరకు ఐటీ పే చేస్తా ఉన్నారు, ఈ సంవత్సరంలో గత 5 ఏళ్ల పాటు మీరు ఎంత ఐటీ పే చేశారు, జీఎస్టీ అసలు ఇప్పటి వరకు మీరు కట్టనే లేదు, ఈ 2 ఆదాయం సంబంధించి ఎగ్గొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ ముక్కుమ్మడిగా ఐటీ జీఎస్టీ కలిసి ఈ సోదాలు నిర్వహించాయి. ఈ సోదాలు కంప్లీట్ అయిన తర్వాత ఈ 5 ఏళ్ల పాటు వీళ్ళు తీసినటువంటి సినిమాలు ఐటీ పరిధిలోకి రాకుండా కేవలం హవాలా రూపంలో ఈ డబ్బులు స్వీకరించి ఐటీని ఎగ్గొట్టే ప్రయత్నం చేశారన్నట్టుగా కూడా గుర్తిస్తే ఆ వివరాలన్నీ కూడా ఐటీ అధికారులు ప్రెస్ నోట్ రూపంలో మీడియాకు రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ రవితేజ.